చెప్పండి. ఇది కరెక్ట్. చదవండి అమ్మా. పరమేశ్వర అస్మత్ మా నుండి ఉత్తమ పాశం ఉత్తమ శ్రేణికి, అంటే ఆ శ్రేణికి ఉత్తమ అంటే ఎవరు, మధ్యమ అంటే ఎవరు అన్నటువంటి అది రాయలేదు. అవసరం లేదంట. అంటే అది కావాలి. ఉత్తమ శ్రేణిలో ఎవరొచ్చారు? ఆత్మిక బంధం. అంటే ఉత్తమ శ్రేణి అంటేనే మనకు అక్కడ తెలిస్తే, ఇంతకు ముందు వేరే దాంట్లో ఎక్కడైనా చెప్పుంటే ఇంకా మళ్ళీ వివరణ ఇవ్వలేదన్నమాట. అంతే. ఎవరు చెప్పలేదు, ఇప్పుడే వింటున్నాం మేమైతే. అదే. గుడ్డిగా ఆగదు. పాశం అంటే బంధం అన్నమాట. పాశం అంటే ఏంటి? బంధము. సో మరి అది ఎలాంటి బంధము? ఆత్మిక బంధము, ఉత్తమ శ్రేణికి సంబంధించింది. అవునా? సో తర్వాత మరి మధ్యమ శ్రేణికి సంబంధించింది ఏంటి? మానసిక బంధం. అవునా? మానసిక బంధాన్ని ఏమన్నాము? మధ్యమ మధ్యమ శ్రేణి. మధ్యమ పాశం అంటాం. అవునా? పాశం అంటే బంధము, మధ్యమ పాశం అంటే మధ్యమ శ్రేణికి సంబంధించినటువంటిది. మరి ఆ మధ్యమ శ్రేణికి సంబంధించింది ఏం బంధం ఉంది? మానసిక బంధం. మానసిక నాకు ఇక్కడ బంధం. క్వశ్చన్ ఉంది. నాకు అంటే అవి కావాలి ఇవి కావాలి అని అంతే. అనుకోవడం కదా జీ. మనస్సు అటువైపు చంచలత్వం కదా, అటు ఒక్క దగ్గర ఉండదు, చంచలతతో కలిగి ఉంటది. సో ఏంటి? ఎటువైపు ఆకర్షిస్తుంటే అటువైపు వెళ్ళిపోతుంటది. నాకు ఏంటంటే మనసుతోనే కదా ఆత్మీయ బంధం కూడా వచ్చేది. ఫస్ట్ ఇది మోర్ ఇంపార్టెంట్ కదా. మానసిక బంధమే వదిలించుకోవడం కష్టం. అంటే మనసులో ఒక ఆలోచన వచ్చినాకే కదా నువ్వు వాళ్ళ మీద కానీ, మన అదే మన ఆత్మీయులకు సంబంధించింది కానీ, ఇది మా ఫస్ట్ నాకైతే ఫస్ట్ డే మానసికంగా వదిలించుకోవాలి. ఒక్క నిమిషం వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంధం ఉంటేనే ఒక బంధం ఉంటది. అవునా? ఇప్పుడు మనం ఉన్నాము, ఒకరి మీద ఇష్టము అయిష్టము ఎలా కలుగుతుంది? అది మనసుకు సంబంధించింది అంటారా? కాదు. అది అదే వాళ్ళ మీద ఇష్టము అంటే మనస్సు అది మానసికంగా కనిపిస్తుంది. కాదు. వినండి మంచిగా వినండి. అంటే ప్రవర్తన బట్టి కదా జీ, మన ప్రవర్తన బట్టి ప్రవర్తన కాదు, అట్లా కాదు. వినండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే. సో వ్యక్తిని ఫస్ట్ మనం చూస్తున్నామా, లేకపోతే వాళ్ళ యొక్క పనులని ఫస్ట్ చూస్తున్నామా? వ్యక్తిని చూస్తున్నాము. వ్యక్తిని ఫస్ట్ చూస్తున్నాం. ఆ వ్యక్తిని చూడగానే మనకి ఏమైతుంది అక్కడ? అరే చాలా బాగున్నాడు అని చెప్పేసి గుణగణాలు గాని రూపురేఖలు అవి చూస్తాం. సో అంటే ఏంటి? ఇప్పుడు మనం వచ్చాము. మనం వచ్చినాము. ఎలా వచ్చాము? బంధము ద్వారా వచ్చాము. అది మనస్సు ద్వారా వచ్చామా? రాలేదు. ఒక బంధం ద్వారా వచ్చాము. బంధములో ఎవరున్నారు మరి? అమ్మ, నాన్న, అక్క, చెల్లి వీళ్ళున్నారు. అర్థమైందా? అక్కడి నుంచి మనం వచ్చాం కాబట్టి మొదట అక్కడ బంధం అనేది ఏర్పడింది. ఆ బంధములో ఏం తప్పు చేసినా కూడా మనకు ఒప్పుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బంధనములో మనం బందీనై ఉన్నాం, బంధీలమై ఉన్నాం. అర్థమేనా? ఆ వాళ్ళు తప్పులు చేసినా కూడా మనం క్షమించేస్తాం, బయట వాళ్ళని మళ్ళీ ఒప్పుకోం. అది ఇప్పుడు మనం చేస్తాం. సరే, మన ఇంట్లో మనమే ఏం చెప్పుకుంటాము? ఇది తప్పు అని చెప్పుకుంటాం. కానీ వేరే వ్యక్తి వచ్చి ఇలా చేశాడు అంటే కాదు అని చెప్తాం. ఎందుకు చెప్తావు అలాగా? అక్కడ మనం బంధనంలో ఉన్నాం. ఏం బంధనంలో ఉన్నాము? ఆత్మిక బంధనంలో ఉన్నాం. అది నా వాళ్ళు అనుకుంటున్నాం అక్కడ. అర్థమైనా? ఆ బంధనము సరి అయినటువంటిది కాదు. తర్వాతే ఈ మానసిక సరి అయింది కాదు అంటే అది ఉంది, ఉండాలి, కానీ బంధనంలో ఉండొద్దు నువ్వు. అదే డిటాచ్ గా ఉండాలి. అది అక్కడ నీ పర్పస్ ఏంటిది? ఇక్కడ రావడానికి గల పర్పస్ ఏంటి? ఆ సత్యాన్ని సత్యంగానే స్వీకరించాలి, అసత్యాన్ని అసత్యంగానే స్వీకరించాలి, ధర్మముని ధర్మంగానే స్వీకరించాలి, అధర్మాన్ని అధర్మంగానే స్వీకరించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది డిటాచ్మెంట్ అయితేనే సాధ్యమవుతుంది. అర్థమైందా? అటాచ్మెంట్ లో ఉంటూ డిటాచ్మెంట్ గా ఉండడం అనేది కష్టం. అది ఎవరికి కష్టము? ఏమి తెలియని వాళ్ళకి. తెలిసిన తర్వాత అది కష్టం ఉంటుందా? ఉండదు. అర్థమైందా? నాకైతే ఈ పుస్తకాలు మనం వేదాంత బుక్స్ చదివితే అసలు ఏమి ఉండట్లే నాకైతే. అది ఎప్పుడైతే మనం వీటికి దగ్గర అవుతామో అప్పుడు ఏది ఉండదండి. అర్థమైనా? సో మరి అలా ఉండకపోవడం మంచిదా? అంతే. పర్పసే మనకేంటి? పర్పస్ ఏంటిది? ఈ మూల లక్ష్యం ఏంటి? అది ఆత్మ అనేది శరీరాన్ని పొందడానికి గల లక్ష్యం ఏంటి? ఉద్దేశం ఏంటి? కాజీ మరి
ఇప్పుడు మనము ఉమ్, జీవం సేపు మనకి హెల్ప్ గా ఉండేది మన ఆత్మీయ బంధువులే కదా. అంటే మన అట్లా కాదు, వాళ్ళే కదా. మరి వాళ్ళు దూరం అవుతే మనకు కష్టం అవుతుంది కదా జీ. అది కాదు, అందరితో బాగుండాలి. అర్థమవుతుందా? ఇక్కడ బాగుండొద్దు అని ఎవరికి చెప్పలేదు. ఏమన్నారు? బంధనములో ఉండకండి. బంధనము వేరు, బంధము వేరు. ఉమ్. అర్థమైందా? సో బంధనములో ఉంటే ఉమ్. ఏమైంది? బందీలం అయిపోతాం, ఇంకా వేరేవి చేయలేము. ఆ, జీ. ఇప్పుడు ముందుకు వెళ్ళలేరు మీరు. ఇప్పుడు నా బిడ్డ ఉమ్. అని కూర్చొని ఉంటే మీరు, మీ అమ్మాయి అక్కడికి వెళ్ళేదా? లేదు. తన ప్రగతిని మీరు కోరుకున్నారు కాబట్టి వెళ్ళగలిగింది. ఉమ్. అవునా? సో అదనమాట. సో ఉమ్. ప్రగతిని కోరుకోకపోతే, ప్రగతి ఉంది కానీ పంపించట్లేదు, మరి అది ప్రగతి ఎట్లా అయింది? అయిందా? మరి నిజానికి చెప్పాలంటే అసలు చాలా ఆ, బాధపడ్డాము పంపించేటప్పుడు. అదే. పంపించేప్పుడు ఉమ్. బాధపడ్డా కూడా దాన్ని వదులుకున్నారా లేదా మీరు? ఒక దగ్గర మీరు స్ట్రక్ అయిపోయిన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచించి అక్కడ తనకి ఇది కావాలి అని నేను అనుకున్నారు మీరు, కాబట్టి పంపించగలిగారు. అవునా? అవునవును జీ. గొప్ప విదూషిమని కావాలి, తనని నేను చూడాలి. అవునా? ఉమ్. సో అట్లాగా ఆ బంధనంలో ఉంటే మనము ఏ పనులు చేయలేమన్నమాట కదా. ఉమ్. సో ఇప్పుడు మన పెళ్ళిళ్ళు చేస్తే ఆడవాళ్ళకి ఎక్కడ ఇస్తారు? వాళ్ళ ఇంటి పక్కనే ఇచ్చేసుకుంటారు. అమ్మా నాన్నలు ఏం చేస్తారు? అక్కడక్కడే ఊర్లలో ఉండే వాళ్ళని చూసి ఇచ్చేస్తారు. మరి ఇంకొంచెము సరే, ఏదైనా సరే నాకు దూరమైనా సరే తను బాగుంటే చాలు అనుకుంటే అటువైపు ఇచ్చేస్తారు. ఒకతే బిడ్డ ఉంది, ఇంకా దగ్గర పక్క పక్కనే ఉంటే హాయిగా ఉంటుంది కదా, కలుస్తాం కదా, నేను హెల్ప్ చేయొచ్చు కదా, కదా. అక్కడ ఏమైపోయింది? ఉమ్. అది ప్రేమ అనేది అది మితిమీరిపోతుంది అక్కడ. అవునా? మితిమీరిపోతుందా, ఎక్కువైపోతుందా, లేకపోతే తన మంచి కోసమే చూస్తుందా? ఇవన్నీ మనం ఆలోచిస్తే అలా ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉందో ఎప్పుడు కూడా నువ్వు భగవంతునికి దగ్గర కావు. అర్థమైందా అండి? ఉమ్. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నువ్వు పొందలేవు. ఉమ్. అది. సో కాబట్టి అది కావాలి అంటే వీటిని వదులుకోవాలి. ఇంకో అందుకే నష్టం కూడా ఉన్నది కదా దానివల్ల. ఆ, వాళ్ళు దూరం అయిపోతే ఎక్కడ లేని ఇంకా దుఃఖం అన్నమాట. దుఃఖం. ఎందుకంటే బాగా అటాచ్ ఉంది కాబట్టి ఆ వారం ఇంకా ఎక్కువ ఆ, బాధపడాల్సి వస్తుంది. అది. అందుకనే ఉండాలి, అందరి ఆరోగ్యాన్ని చూడాలి, అందరి మంచిని శ్రేయస్సుని కోరాలి. నా అమ్మే బాగుండాలి అని కాదు, అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. అర్థమైందా? అలా నాకు అలా ఈ జన్మను ప్రసాదించిన అందరి అమ్మకు నేను రుణపడి ఉన్నాను. ఎవరికి రుణపడి ఉన్నాను? ఆ అమ్మకి రుణపడి ఉన్నాను, ఆ నాన్నకి రుణపడి ఉన్నాను. అంతే. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఇలా మన పనులు చేస్తూ తీర్చుకోవాలి. ఎలాగా? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చేయాలి, అవసరాలను తీర్చాలన్నమాట. నీడ్ అంటే అవసరం కదా, వాంట్ అంటే అవి వాటికి దగ్గరికి రానివ్వద్దు మనం. అర్థమైందా? అవునవును. సో అది పతనానికి దారి తీస్తుంది. అదనమాట. సో ఉత్తమ పాశం, అందుకే ఉత్తమ శ్రేణికి సంబంధించినటువంటిది అది కదా. సో మళ్ళీ తర్వాత ఏమన్నాము? మధ్యమం. ఇప్పుడు మానసికం. ఎప్పుడైతే మానసికంగా ఎలా అయింది? దృఢంలో మనం ఉంటున్నామా? ఉండట్లేదు. ఈ బంధం అనేది ఉండడం చేత మన మనస్సు ఎటువైపు వెళ్ళిపోతుంది? ఆ బంధం వైపు వెళ్ళిపోతుంది. అర్థమైందండి? Yeah. అది. తర్వాత అవును జీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ శరీరం గురించి ఆలోచిస్తున్నాం, శరీర బంధం. ఇప్పుడు నేను కొంచెము ఆ, ఈ ఎండగా ఉంది, లేకపోతే ఇట్లా గడ్డి ఉంది, ఆ గడ్డి కొంచెం ఎండినట్టుగా ఉంది, దాంట్లో నడుస్తుంటే నా కాళ్ళకి ఇదైపోతుంది, కొంచెము చెప్పులు కావాలి. కొన్నిట్లో ఇప్పుడు మనకి ఈ రాళ్ళు ఇట్లా ఎత్తు వంపులుగా ఉంటాయి కదా, సో ఇలా ఉన్నటువంటి దాంట్లో మనం నడవాలంటే ఏమవుతుంది? కాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంచెం. కానీ అది ఆరోగ్యానికి ఆక్యుప్రెషర్కి మంచిది అని చెప్పేసి తెలీదు. తెలిసినా కూడా అరే నా బిడ్డకి కొంచెం ఇది నొప్పి లేస్తుంది, వద్దొద్దు అని అంటారు. అవునా? కొంచెం మంచి సాఫ్ట్ చెప్పులు కొనిస్తారు, దానిపైన అక్కడ నడువు, అట్లా వేసుకొని నడువు అంటారు. అవునా? సో అంటే ఏంటి? అక్కడ శరీరం పైన మోజు, ఇష్టము, మక్కువ. అర్థమవుతుందా? అవునా? అవును జీ. సో అక్కడ ఉన్నటువంటి మనం మంచిని ఆస్వాదించట్లేదు, అక్కడ దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ని మనం తీసుకోవట్లేదు. అర్థమైందా?
ఆ, జీ. సో అదనమాట. అంటే ఏంటి, బంధనంలో పడి ఉన్నాం మనం. ఏ బంధనంలో? శారీరక బంధనంలో. కాబట్టి ఇంకా అలా దాని లాభాన్ని కూడా తీసుకోలేకపోతున్నాం. తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇదన్నమాట. అందుకని అలాంటివి వద్దు. అలాంటివి ఉంటే మనం ఇవి ఆలోచించలేము కదా. అవి లేకపోతే ఇవి ఆలోచిస్తాము. అవును. హ్మ్. అందుకని ఇలాంటి బంధనాలు, 3 రకాల బంధనాలు మా నుంచి దూరం కావాలి. మరి అవి అవ్వాలి అంటే మనము కూడా శ్రమించాలి. మనం ఊరికేనే చెప్పుకుంటే కాదు కదా. సో ఇప్పుడు అవి వద్దన్నాను, అవి తీసుకోలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఏం లాభమైందండి? అవునా? సాఫ్ట్ చెప్పులు తీసుకోలేదు, అక్కడికి వెళ్ళలేదు. అర్థమైందా? సో 2 పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? ఒక దగ్గర కూర్చుండేసరికి ఆరోగ్యం నష్టమైపోయింది. అవునా? ఆరోగ్యం నష్టమైపోతే ఆధ్యాత్మికము లేదు, ఆత్మికము లేదు, మానసికం లేదు, శారీరకం లేదు, ఏది లేదు ఇక. అర్థమైందా? ఇంత ఆరోగ్యం. అయిపోయింది. ఇక శరీరం అక్కడికి లాస్ట్ అయిపోతుంది. మనం కదలకుండా ఉంటే ఏమైపోతుంది కదా. సో కదలికలు ఉండాలి, ఏది చెయ్యాలో అది చేస్తూ ఉండాలి. మరి వాటికి లగ్జరీస్కి వెళ్ళకుండా ఉండాలి కదా. లగ్జరీ అంటే ఏంటంటాము అసలు యాక్చువల్గా? ఎప్పుడైతే మనం అంతా కంప్లీట్గా మంచిగా చేసుకుంటామో, అన్నిటినీ దాటుకుంటూ వెళ్తామో, అది లగ్జరీ. అవునా? ఇప్పుడు రాళ్లపైన నడుస్తూ అలాంటివి మనకి అవకాశం వస్తే వీటిని చేయాలి, అదే లగ్జరీ. ఎందుకంటే దానిపైన చేయడం వల్ల ఇంకా ఆరోగ్యం రెండింతలు అవుతుంది అది. అర్థమైందా అండి? ఆ? మనం లగ్జరీ అని చెప్పేసి ఏదైతే అనుకొని కూర్చుంటున్నామో అక్కడ రోగాలు వస్తున్నాయి మనకు. అవునా? ఇప్పుడు ఏం కష్టపడి పని చేస్తే కానీ అప్పుడు ఆ, రోజుల్లో ఉండదు. రోగాలు ఉండయి కాదు ఇప్పుడు కూడా. ఆ కష్టపడిన వాళ్ళకి 3 రోజులు పెరిగిందండి ఆయువు. అర్థమవుతుందా? సో 5 రోజులది 8 రోజులు అయింది ఆయనకి. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము, మనది 2 రోజులు తగ్గిపోయింది. అంటే 3 రోజులు అయింది మనకు. అర్థమవుతుందా? సో అలా ఉంటుందన్నమాట. మరి ఎవరు ఎవరు మంచిగా హోదాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు? లగ్జరీస్ లో ఉన్న వాళ్ళు ఎవరండి? ఆయువు ఎక్కువ ఉన్న వాళ్ళు. ఆయువు పెరిగిన వాడే కదా. ఇప్పుడు తగ్గిపోయింది కదా ఇక్కడ. మరి ఎక్కడ నువ్వు సంతోషాన్ని పొందుతావు? దాన్ని డబ్బుతో కొనలేం కూడా. అదే కదా. అదే. ఆ, అందుకని ఇలాగే చూసుకోవాలన్నమాట మనం. ఆ రోగనాశనము, రోగరహితమైనటువంటి, అవునా, వాటివి మనకు దూరంగా ఉండాలి. రోగాలతో ఉన్నటువంటివి దూరంగా ఉండాలి. అవునా? వివరణ చాలా బాగుందండి. వివరణ చాలా బాగుంది. ఎప్పుడు ఈ వినలేదు. మంత్రం చాలా ఇప్పుడు బాగుందమ్మా. అన్ని మంత్రాలు కొంచెం ఇట్లా ఎంత బాగున్నాయంటే మనకు వింటూ ఉంటే, చదువుతూ ఉంటే ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఎప్పుడైతే మనకి ఇవన్నీ దూరం అయిపోయినాయో, ఈ పాశాలు 3 రకాల పాశాలు ఎప్పుడైతే దూరం అయిపోయినాయో మనము అప్పుడు అఖండ ఆనందాన్ని పొందుతాం. అప్పుడు మోక్షానికి అర్హులం అవుతాము. అర్థమైందా అండి? మోక్ష దేనికి ప్రాప్తి. సంబంధించింది? మోక్ష ప్రాప్తి, అఖండ ఆనందము కావాలి అంటే ఏం చేయాలి? ఈ అధమము, మధ్యమము, ఉత్తమమైనటువంటి బంధాలను దూరం చేసుకోవాలి. చాలా బాగుంది జీ. ఉమ్. జీ, మరి లాస్ట్ లో నాకు ఈ మంత్రాలు చెప్తారా? లాస్ట్ క్లాస్ ఇవి. చెప్తాను. యా. ఉమ్. ఇప్పుడు ఎనీవే ఇది అయిపోయింది కదా. ఇదే లాస్ట్ మంత్రం ఇది మనకి దాంట్లో. అవునా? బుక్ లో ఉన్నాయి కదండి ఇవి. ఏ బుక్ అంటే మీద లాస్ట్ క్లాస్ ది అవి అడుగుతున్నాను జీ. లాస్ట్ క్లాస్ కి రాలేదు. యాక్చువల్ గా మనము ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏం చేద్దాం? నెక్స్ట్ వీక్ రేపు ఉందిగా ఇంకా. అవునా? రేపు ఉంది. రేపు సాయంత్రం మొన్నాడు. 8:30. సాయంత్రం ఉంది. అయితే ఇప్పుడు వచ్చే పండగ ఏంటిది? ఉగాది పండగ వస్తుంది కదా. సో ఈ ఉగాది పండగకి సంబంధించిన మంత్రాలు చదువుకుందాం. ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను, మనకి అది అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి నేర్పించండి. పండగ మంత్రాలు చదువుకుందాం. పండగ మంత్రాలు కూడా ఉన్నాయా? అంటే ఎట్లాంటి మంత్రాలు అవి? అవి ఇట్లా వేద మంత్రాలే. వేద మంత్రాలు మంత్రాలే ఉన్నాయి. పండగ ఉగాదికి ఉన్నాయి. అవును, కరెక్ట్. ఉన్నాయి. సో మీకు దీంట్లో ఈ బుక్ పీడిఎఫ్ లో ఉన్నాయి. PDF లో ఉన్నాయి. అవును.
అందులో ఉన్నాయి. కాకపోతే దాంట్లో మనకి అంటే మంత్రాలు హెడ్డింగ్ ఏముంటది జీ? ఉగాది మంత్రాలు అని ఉంటదా ఎలాగా? అంతే కదా, యుగాది పర్వదిన మంత్రాలు అని ఉంటుంది. మ్మ్. యుగాది యుగాది యుగానికి ఆరంభం కదా. యుగానికి ఆరంభం. అవును. సో కాబట్టి యుగాది అన్నాం. అది యుగాది 19th వచ్చింది. ఆ, 19th ఇస్ థర్స్డే అయింది. మ్హూ. ఎప్పుడు 19th? ఎప్పుడు ఏ మంత్ అండి? ఈ మంతా నెక్స్ట్ మంత్? ఈ మంతే. ఓ ఈ మంత్ 19th ఉందా? ఆ, అవును కదా, అంతే, అవును. యా. కానీ వీకెండ్ వస్తే యజ్ఞం చేద్దాం అనుకుంటున్నా నేను. అవును. ఇంకొక మంత్రం ఉంది కదమ్మా, అమ్మా ఇంకా ఏంటమ్మా ఇంకొక మంత్రం ఉంది కదా ఇక్కడ, ఓం ఉందా? భవంత. ఓ ఆ ఓ యా కరెక్ట్. మరి అది ఎందుకు నేను తీయలేదా? ఒక్క నిమిషం ఆగండి. మర్చిపోయింది ఆ, మర్చిపోయింది. అవును, మరి ఫోటో లేదా మనకి? ఇక్కడ ఉంది. లేదు. ఇంకో మంత్రం ఉంది. ఓ ఉంది ఇంకో కదా జీ? మంత్రం, అవును కరెక్ట్. ఉదుత్తమం ఇదే కదమ్మా, భవంత. అవును, అది ఉండాలి, కరెక్టే మీరు అన్నట్టు. భవంతన్. యా అది తీయలేదు, నా ఫోటో తీయలేనట్టున్నాను నేను. మర్చిపోయింది. అవునమ్మా. సండేనే చెప్పుకోవచ్చమ్మా. వివరణ ఇంపార్టెంట్, వివరణ ఇంపార్టెంట్. భవంతం. యా అది ఉంది కదా. భవతం భవతన్న భవంతం కాదు, భవతన్న సమనసౌ సచేత సావరేపసౌ మా యజ్ఞం హింసిష్టం మా యజ్ఞపతిం జాతవేదసౌ శివౌ భవతమద్యనః స్వాహా ఇదం జాతవేదోభ్యాం ఇదన్న మమ. అవును, ఇది తీయలేదు ఫోటో. యా అదే ఇంకా కరెక్టే. సో ఇప్పుడు ఏమంటున్నారంటే అంతవరకు ఇక్కడ, చెప్పింది. అవునమ్మా, అవును, మీకు మంచిగా చూశారు, నయమైంది. ఏం పెట్టాలి ఇంట్లో? ఇంత తప్పు చేయండి, భవంతం అన్నక్కడ ఏం పెట్టాలి? భవంతం కాదు, భవతన్నః. భవతన్నస్తమనసౌ. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఫోటో తీసి చూపిస్తూ చెప్తాను. ఇది చెప్పుకుందామా ఇప్పుడు? ఓకేనా మీ అందరికి? ఇవాళ చెప్పండి. చెప్పిన ఏ మంత్రాలు పెట్టలేదు కదా ఫొటోస్. ఒకటి కూడా ఇవి లేదు. అప్పటివి, అప్పుడెప్పుడో తీసాను, ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాగా, కనిపిస్తలేదా? అంటే ఇవాళ పెట్టానంటుంటే ఇవాళ ఏం పెట్టలేదు అంటున్నాను. అంటే ప్రెసెంట్ స్క్రీన్ మీదండి. స్క్రీన్ మీద. ఓకే. ఆ, అంటే ఓకే, పీడిఎఫ్ తీయాలి. పీడిఎఫ్ తీయాలి. ఎన్నో పేజీ టైం పీడిఎఫ్ లో. అయిపోయింది కదా, చెప్పండి అమ్మా చెప్పండి. వీలుంటే చెప్పండి, మీకు వీలుంటే. అదేలే. మ్మ్. మళ్ళీ మీకు నిద్రపోయే టైం ఏమో జీ, చూడండి. యా అవును. సరే మరి రేపు చెప్పుకుందాం, ఓకేనా? రేపు కూడా ఉందిగా, ఆ, రేపు ఆ, చెప్పుకుందాం. ఇప్పుడు పంపించాను చూడండి. మ్మ్. రేపు ఆదివారం ఉందా? వేద సంహిత. అయితే నాకు మంత్రాలు కూడా రేపు చెప్తారా జీ, యా లాస్ట్ క్లాస్వి? చెప్తాను. ఇక్కడ మీకు రేపు ఇప్పుడు ఆదివారం ఉంది కదండి, ఆదివారమేనా ఉంది? 8:30కి ఉంది. రాత్రి రా- ఇదండి. రాత్రా? రాత్రి 8:30కు. రాత్రి 8:30కి నాకు కన్ఫ్యూజన్ అయిపోతుందండి. మీరు సండే కదా ఈ మీరు క్లాస్? మీరు రాత్రి అంటే వాళ్ళది పట్టుకోకండి, ఓకే, మనకి సండే ఇక్కడ. వాళ్ళ గురించి సండే మనం మార్నింగ్ మనకి. మాట్లాడుతున్నాం. మనది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదండి. కరెక్ట్. వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళది చెప్తున్నాం మనం. ఓకే. వాళ్ళది రాత్రి. మనకి సండే మార్నింగ్ 9 AM. అదే నాకు 10, మీకు 9. అంతే. మాకు ఎట్లా ఉంది? మాకు కూడా ఇదే టైం అనా? చూడండి, అట్లా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే మనం మన టైం తేవద్దు వాళ్ళ దాంట్లో. నాకు ఎవరు ఎవరిదని తెలియడం లేదా, ఆ, అందుకని. అందుకే మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ టైం అని మనం డిసైడ్ అయిపోవాలి. కరెక్ట్, అంతే. అది. బెస్ట్. మనం క్వశ్చన్ తీసుకొస్తే మంచిగా పాపం ఉంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవుతాను, నాకే కన్ఫ్యూజ్ అవుతా, అందరికీ కన్ఫ్యూజన్ అదే, అందుకే నేను ఎప్పుడు అంటే వాళ్ళు అమ్మా అన్నమాట. ఏ టైంకి ఇస్తారు మాకు రేపు? ఏ టైంకి ఇస్తారు? రేపు 6:30 7? కాదు, 8:30కమ్మా. రేపు 8:30కు రాత్రి. రాత్రా? యా, అవును, మాకు మీకు అవునమ్మా. రాత్రి. అవునమ్మా, ఈ రోజు టైం ఉన్నట్లు కాదేమో, ఈ రోజు కాదు, కాదు. 8:30 నుంచి 9:30 వరకు. యాక్చువల్గా నాకు రేపు క్లాస్ ఒకటి లేదు మరి. వద్దులే, ఇది ఇంతే ఉండని, ఎప్పుడు ఉన్నా లేకపోయినా. కన్సిస్టెంట్ గా అదే అదే, అవును అమ్మా. 8:30 to 9:30 అవుతుందమ్మా మీకు, అంతే. రాత్రి రాత్రి. రాత్రి కదమ్మా? అవునమ్మా. అబ్బా, మంచి పని చేశాను. అదే. యా. సో ఇప్పుడు ఇది మంచి టైం, ఇప్పుడు 9:30 వరకు చదివేసుకొని మంచిగా హాయిగా నిద్రపోవాలి.
అది ఎందుకంటే ఇప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తూ మనం పడుకుంటాము. సో ఇది అన్ని పనులైపోతే 8:30కి వచ్చేసి ఈ శాంతి అదేంటి మన ఇవి చదువుకుంటాంగా యజ్జాగ్రత్త శయనకాల మంత్రాలు శివ సంకల్ప మంత్రాలు అవునా శయనకాల మంత్రాలు చదువుకున్నప్పుడు అది ఏంటి ఏం చదువుతున్నామో అదే విషయం ఇక్కడ కూడా మనం చెప్పుకుంటుంటున్నాం కదా. అంటే అక్కడేమో నిద్రలో మాకు నడవదు ఉన్నప్పుడు మాకు నడవదు ఉమ్, మాకు నడవదు ఇక్కడ రోజు ఎందుకంటే ఇప్పుడు అవునా ఎనిమిది నడపదు. రాత్రి అంటే రేపు ఒక్క రోజు నడుస్తుంది రోజు అట్నే నడుస్తుంది మరి రోజు అట్లా ఉండదు. నడవదు కదా. రోజు ఉండదు. ఓన్లీ రోజు ఇప్పుడు ఈ టైంకి రోజు మధ్యాహ్నం రోజు కాదమ్మా 2 రోజులు మీకు క్లాస్ ఇది. అదే రెండో రోజు ఈ టైంకే కదా మేము ఇప్పుడు నేను టైంకే కదా. ఇప్పుడు ఈ టైము ఆహా. ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది 6:30 నుంచి స్టార్ట్ అయింది మనకు 6:30 నుంచి స్టార్ట్ అవునండి కావాలి 6:30 నుంచి 7:30 వరకు. శుక్ర శనివారం ఉమ్. ఇప్పుడు అబ్బా. ఎంత అయింది 8 అయింది ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ, 7కి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇది నేను చెప్పేది ఇండియా టైమింగ్స్ అండి. 7కి స్టార్ట్ చేసినా కాబట్టి మీకు సో అప్పుడు ఏమైంది అది అందుకే 8 వరకు అవుతుంది ఆల్మోస్ట్ అవునా. అవునండి 8 వరకు 8:30 కాదు. సో అది మీరు అన్ని వాళ్ళకని మామూలు అందరు ఇట్లుంటే అంత దేశం బాగుపడుతుంది కానీ వాళ్ళ పిల్లలు అవన్నీ చూసుకోవాలి. యా సో ఇది రేపు చెప్పుకుందాం ఓకేనా. ఓకే అండి. యా